ఒక విషయం గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఏంటంటే పరీక్ష, ద గ్రేటెస్ట్ టెస్ట్. పరీక్షలు అంటే ఏంటి? ఎగ్జామ్ అంటాం కదా. పరీక్షలు మనం చూస్తే చదువుకునేటప్పుడు పరీక్షలు చాలా అవసరం. నీ యొక్క నాలెడ్జ్ ఏంటనేది తెలియాలి కదా. పిల్లలు రాస్తున్నారు, పెద్దోళ్ళు రాస్తున్నారు, అందరూ పరీక్షలు రాస్తూనే ఉన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, చదువుకున్న వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. పరీక్షలు రాయటం వల్ల ఏమవుతుంది? పరీక్షలు రాయడం వల్ల పాస్ అవుతారా? పాస్ అయితే నెక్స్ట్ క్లాస్లోకి వెళ్తారు, అంతే బ్రదర్. నెక్స్ట్ క్లాసులోకి వెళ్తారు, ప్రమోషన్ వస్తుంది, బహుమతులు వస్తాయి, గిఫ్ట్స్ వస్తాయి పరీక్షలు రాయడం వలన. అదే నేను పరీక్ష రాయను అంటే ఏమవుతుంది? వేరే క్లాస్కి వెళ్తారా? నేను పరీక్ష రాయను అని అంటే వేరే క్లాస్కి వెళ్ళాం, ఎందుకంటే నువ్వు క్వాలిఫై అవ్వవు. పరీక్ష రాయకపోతే ఎలా? వెళ్ళి నువ్వు నేర్చుకున్న దాన్ని నువ్వు రాయాలి. రాసినప్పుడు మాత్రమే దాన్ని బట్టి నువ్వు ఎంత నేర్చుకున్నావో ఏంటో దాన్ని బట్టి వాళ్ళు మార్క్స్ ఇస్తారు, నీకు ప్రమోషన్ వస్తుంది, నీకు గిఫ్ట్స్ వస్తాయి, తర్వాత తరగతిలోకి వెళ్తారు. బహుశా నేను పరీక్ష రంగంలోనే అందరూ ఏదోలా ఉన్నారు, ఎందుకంటే కొంతమంది పరీక్షలు అంటే మైగ్రేన్ వస్తుంది. అశ్వ బ్రదర్ నవ్వుతున్నారు. పరీక్షల అనంగంలోనే చాలా మంది మైగ్రేన్ వస్తుంది. అంటే ఏంటి? తలనొప్పి అన్నమాట. అయితే బహుశా ఇప్పుడు చాలా కొంతమంది చదవని వాళ్ళు కూడా ఉన్నారు, పిల్లల్ని చదివిస్తున్నారు, పిల్లలకి కూడా వాళ్ళని పరీక్షల కోసం సిద్ధపరుస్తూ ఉంటే అర్థమవుతుంది మంచి మార్కులు రావాలి అని. అయితే మన యొక్క జీవితంలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు పరీక్షలు పెడుతూ ఉంటాడు. మన యొక్క ఆత్మీయ జీవితంలో పరీక్షలు పెడతాడు. అప్పుడే కదా నువ్వు ఎట్లా ఆత్మీయంగా ఎదుగుతున్నావో తెలిసేది. అప్పుడే నెక్స్ట్ నీకు దేవుడు బ్లెస్సింగ్స్ ఇచ్చేది. తర్వాత నెక్స్ట్ లెవెల్ బ్లెస్సింగ్స్ నిన్ను ఇంకా ముందుకి తీసుకువెళ్ళడానికి, ఇంకా అనేక మంది ముందు నిన్ను నిలవబెట్టడానికి, ఇంకా అనేక పనుల మీద నీకు అధికారాన్ని ఇవ్వడానికి దేవుడు నీకు పరీక్షలు పెడతాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలు నేను రాయను, అసలు నాకు సంబంధం లేదు, దాని నుంచి నేను తప్పుకుంటాను అంటే నీ వల్ల ఉపయోగం లేదు. నేను పరీక్షలు ఎదుర్కోను అంటే నీ వల్ల ఉపయోగం లేదు దేవునికి. కాబట్టి పరీక్షలు అనేవి మనకు చాలా అవసరం. అయితే అందరికీ తెలిసినటువంటి ఒక సుపరిచితమైనటువంటి ఒక అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం మనం ధ్యానిద్దాం. ఆదికాండము 22వ అధ్యాయం. ద గ్రేటెస్ట్ టెస్ట్ ఎవరికంటే అబ్రహాముకి దేవుడు పెట్టినటువంటి గొప్ప పరీక్ష. ఆ పరీక్ష నుంచి కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ యొక్క ఆదికాండం 22వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి మనం చదువుదాం. దయచేసి చదవగలిగిన వారు ఒకరు చదవండి బ్రదర్స్. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను నర్పించుమని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముకి దేవుడు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు పిలిచాడు, నేను చూపించబోయే దేశానికి రమ్మని చెప్పాడు. 75 సంవత్సరాలు ఉన్నప్పుడు చెప్పిన తర్వాత 25 సంవత్సరాలు అంటే దాదాపు ఒక 25 సంవత్సరాలు గడిచిన తర్వాత తనకి 100వ సంవత్సరం వచ్చినప్పుడు బాబు పుట్టాడు. ఈ బాబు ఇప్పుడు ఒక యవ్వన ప్రాయానికి వస్తున్నటువంటి సమయం, ఇస్సాకు. సో ఎన్నో పరిస్థితుల నుంచి దేవుడు కాపాడాడు, దేవుడు పోషించాడు. లేక పుట్టినటువంటి బిడ్డ ఇస్సాకు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎంతో గొప్పగా ప్రేమిస్తూ ఉన్నాడు అబ్రహాం. తన బిడ్డని ప్రేమిస్తున్నాడు. మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తారు కదా, మన తోటి వారిని. సో మన బిడ్డల్ని ఎంతగానో మనం ప్రేమిస్తూ ఉంటాం, చాలా ఇష్టంగా, చాలా ముద్దుగా మనం చూసుకుంటూ ఉంటాం.
మామూలుగా పుడితేనే అంత ప్రేమ ఉంటే మరి 100 సంవత్సరాల వయసులో పుడితే ఇంకెంత ప్రేమ ఉంటది? దాని తోడు దేవుడు గొప్ప జనాంగంగా చేస్తానన్నాడు. గొప్ప జనాంగంగా చేస్తానంటే మరి అప్పటికే పిల్లలు ఎవరో పుట్టలేదు, లేక లేక ఒకడు పుట్టాడంటే ఇతని ద్వారా గొప్ప జనాంగం రాబోతుంది అని ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. ఒక ఆయన అబ్రహాముకు సంబంధించినటువంటి ఒక మూవీ క్లిప్ ఉంది. ఆ మూవీలో అబ్రహాం ఏం చేస్తున్నాడంటే, ఆ వయసులో పుట్టాడు కదా, కొంచెం ఎదుగుతూ ఉన్నప్పుడు అబ్రహాంకి విద్యలన్నీ నేర్పిస్తున్నాడు. ఏది? బాణం వేయటం ఎలా, యుద్ధం చేయటం ఎలా, సో వేటాడడం ఎలా, ఫైట్ చేయటం ఎలా, నైపుణ్యాలన్నీ నేర్పిస్తున్నాడు. నేర్పిస్తూ ఉంటే ఒకరోజు తాను పడుకొని నిద్రపోయేటప్పుడు కూడా ఆలోచిస్తున్నాడు. హాయిగా హ్యాపీగా అలా పడుకొని, ఇంకా వీడికి నేర్పించాల్సినవి చాలా ఉన్నాయి, ఇంకా చాలా నేర్పియాలి, వీడు ఉన్నతుడు కాబోతున్నాడు, వీడికి ఇక అట్లానే ఆలోచిస్తున్నాడు. పడుకునేటప్పుడు లేచేటప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడంటే తన కొడుకైన ఇస్సాకు గురించే ఆలోచిస్తున్నాడు. వాడికి ఎలా నేర్పించాలి, ఇంకా ఏమి చేయాలి, ఏమి సహాయం చేయాలి అన్నీ కూడా ఆలోచిస్తున్నాడు. అయితే దేవుడు అప్పుడు ఏమన్నాడు? అబ్రహామా, దేవుడు అప్పుడు పిలిచి చెప్తున్నటువంటి విషయం ఏమంటున్నాడంటే, రెండవ వచనంలో, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పెను. పరీక్ష మొదలైంది. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ టెస్ట్ ఇన్ హిస్ లైఫ్. ఆయన యొక్క జీవితంలో గొప్ప పరీక్ష ఇది. ఈ పరీక్ష ఎంత గొప్పగా ప్రేమిస్తూ ఉన్నప్పుడు బహుశా దేవుడు పరీక్షలు ఎప్పుడు పెడతాడంటే, దేవుని కంటే ఏదైనా మనం ఎక్కువగా ప్రేమిస్తున్నప్పుడు దేవుడు పరీక్ష పెడతాడు. దేవుని కంటే ఏ వ్యక్తినైనా మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామా? దేవుని కంటే ఏ వస్తువునైనా ఎక్కువగా మనం ప్రేమిస్తున్నామా? కొడుకుని ప్రేమిస్తున్నావా, కూతుర్ని ప్రేమిస్తున్నావా, తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నావా, భార్యని ప్రేమిస్తున్నావా దేవుని కంటే ఎక్కువగా? లేకపోతే నీ ఆస్తిని నువ్వు ప్రేమిస్తున్నావా దేవుని కంటే ఎక్కువగా? లేకపోతే ఫుడ్, ఆహారాన్ని ప్రేమిస్తున్నావా? నీ క్లాత్స్ రిచ్ గా ఉండాలని వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈ లోకాన్ని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా? నీ ఉద్యోగాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా దేవుని కంటే? ఎప్పుడైతే దేవుని యొక్క స్థానాన్ని వేరే ఒక వ్యక్తితో, వేరే ఒక విషయంతో నీవు నింపాలని అనుకున్నావో ఆ సమయంలో దేవుడు పరీక్ష పెడతాడు. ఆ సమయంలో దేవుడు పరీక్ష పెడతాడు. అందుకనే అబ్రహాం బహుశా దేవుని కంటే బహుశా దేవుని స్థానాన్ని తన కొడుకుతో నింపుతున్నాడేమో. ఆ ప్రేమ విషయంలో దేవుడు వెంటనే పరీక్ష పెట్టేశాడు. అప్పుడు దేవుడు వెంటనే పరీక్ష పెట్టి ఇక విషయాన్ని మొదలు పెట్టాడు. దేవుడు ఏమని చెప్పాడు ఇక్కడ మొదటి భాగంలో మనం చూస్తే రెండవ వచనంలో దేవుడు ఏం చెప్పాడు? నీకు ఒక్కడై ఉన్న కుమారుని. ఇంకొకటి అక్కడ ఒక వచనం కూడా రాశాడు, పదం రెండవ వచనంలో, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని. అంటే ఇస్సాకుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అబ్రహాం. ఇస్సాకుని ఎక్కువగా అందుకని నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించమని చెప్పాను. కాబట్టి దేవుని కంటే ఏదైనా మనం అధికముగా ఇష్టపడి దాన్ని ప్రేమిస్తున్నాము అంటే దేవుడు దాన్ని ఇష్టపడడు. వారికంటే దేవునికి అధిక ప్రాధాన్యత మనం ఇవ్వాలి. అయితే ఇప్పుడు దేవుడు పరీక్ష పెట్టినప్పుడు అబ్రహాము జీవితంలో తాను ఏ విధంగా నడుచుకున్నాడో మనం చూద్దాం. మొదటి విషయం మనం చూస్తే 1-2 వచనాలు మనం చదివిన తర్వాత 3వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడు ఏమని చెప్పాడు? ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పిన వెంటనే 3వ వచనంలో ఏమనుంది? తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడకు ఇస్సాకుని వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. దేవుడేమో దహన బలిగా అర్పించమని చెప్పాడు. 2వ వచనం చివరి భాగంలో, 3వ వచనం మొదటి భాగంలో ఏమనుంది?
తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి అని ఉంది. దేర్ ఈస్ నో గ్యాప్ ఇన్ బిట్వీన్. దేవుడు చెప్పాడు, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచాడు. ఇక్కడ అబ్రహాము జీవితంలో మనం చూసేది ఏంటంటే అబ్రహాం నెవర్ క్వశ్చన్డ్ గాడ్. అంటే అబ్రహాము దేవుని ప్రశ్నించలేదు. ఇది మొదటిగా మనం నేర్చుకోవాల్సిన విషయం. పరీక్షలు మొదలయ్యాయి, పరీక్ష రాయడం స్టార్ట్ చేశాడు. పరీక్ష పేపర్లు మనకి ఎన్ని ఉంటాయి? ఇదివరకంటే 20 పేపర్లు ఉండేవి, ఇప్పుడు ఈ మధ్య 40 పేపర్లు ఉంటున్నాయేమో. ఆన్సర్ బుక్లెట్లో 20 పేపర్లు లేకపోతే 40 పేపర్లు ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ పేపర్ మొదలేశారు, ఇంట్రడక్షన్ పార్ట్ మొదలేసిన తర్వాత ఆన్సర్ షీట్లో ఆన్సర్ రాస్తున్నప్పుడు అబ్రహాం దేవుని ప్రశ్నించలేదు. దేవుని ప్రశ్నించాడా? తెల్లవారినప్పుడు వెంటనే. ఎందుకంటే అబ్రహాము దేవుణ్ణి డౌట్ పడలేదన్నమాట. దేవుని ఎక్కడా కూడా క్వశ్చన్ అడగలేదు. అందుకనే చిత్తం ప్రభు. అందుకనే 75 సంవత్సరాల వయసు అప్పుడు కూడా దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు చిత్తం ప్రభు అన్నాడు. మధ్యలో దేవుడు తనని దర్శించి తనతో మాట్లాడినప్పుడు కూడా చిత్తం ప్రభు చెప్పండి నేనేం చేయాలి అని అంటున్నాడు. తర్వాత ఎట్లాంటి సందేహం లేకుండా, దేవుణ్ణి సందేహించకుండా విధేయత చూపించినటువంటి వ్యక్తిగా అబ్రహాము. ఎట్లాంటి సాకు అయినా చెప్పాడా? లేదు. నీ కుమారుని అర్పించమన్నాడు. అది చిన్న విషయమా? నీ కుమారుని దహన బలిగా అర్పించమని దేవుడు చెప్పాడు. అది చిన్న విషయమా? కాదు. ఎందుకు ప్రభువా? లేదు లేదు ప్రభువా, లేకపోతే ఇంకోటి చేస్తాను ప్రభువా, ఒక 10 గొర్రెలు ఇస్తాను ప్రభువా, లేకపోతే 100 మేకలు ఇస్తాను ప్రభువా అని అబ్రహాం చెప్పొచ్చు కదా. కొడుకుని ఎందుకు ప్రభువా అని అడగొచ్చు కదా. అబ్రహాం ప్రశ్నించాడా దేవుణ్ణి? దేవుని దేవుని ప్రశ్నించలేదు. ఏమంటారు? అబ్రహాము తన యొక్క లైఫ్లో, పాస్ట్ లైఫ్లో దేవుని గురించి తెలుసుకున్నాడు. అందుకనే అబ్రహాం అనుకుని ఉండొచ్చు, ఇట్ మే బి గుడ్ ఫర్ మీ, ఇది నా మంచి కోసమేనేమో. ఎందుకంటే దేవుడు చేసి అన్ని చూస్తూ వస్తున్నాడు కదా. దేవుడు చేసి అన్ని చూస్తూ వస్తున్నాడు. ఎందుకంటే అబ్రహాము దేవుడు చూపించిన దేశానికి వచ్చినప్పుడు అక్కడ ఏమొచ్చిందంటే మొదటి సంవత్సరంలోనే కరువు వచ్చింది. మొదటి సంవత్సరంలో కరువు వస్తే ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు పట్టణానికి వెళ్ళాడు. ఐగుప్తు ప్రాంతానికి, ఐగుప్తు దేశానికి వెళ్ళి కరువు వస్తే అక్కడుంటే అక్కడ ఏం చేశారు? వాళ్ళు భటులు రాజుగారి దగ్గరికి తన భార్యను తీసుకుని పోయారు. ఆమె నా చెల్లి అని చెప్తాడు. దేవుడు తన యొక్క భార్యను శారాని కాపాడతాడు. దాంతోపాటు రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు కొంత ఆస్తిని కూడా దేవుడు ఇచ్చి పంపిస్తాడు అక్కడున్న రాజు ద్వారా కదా. తర్వాత యుద్ధాలు జరిగినప్పుడు దేవుడు హెల్ప్ చేస్తాడు. తర్వాత వేరే దేశం అబీమెలెకు అనే రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా తన యొక్క భార్యని తీసుకెళ్తారు రాజు. అక్కడ కూడా దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు శారాని. వాళ్ళని చంపేసే పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు కాపాడతాడు. ఈ యొక్క 25 సంవత్సరాల ఈ యొక్క జర్నీలో, తన బాబు పుట్టిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు ఈ జర్నీలో దేవుడు చేసిన అద్భుతాలను చూసినటువంటి అబ్రహాము దేవుని యందు గొప్ప ధైర్యాన్ని కలిగి ఉండి దేవుణ్ణి ప్రశ్నించలేదు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు ఏదైనా పరీక్ష పెడుతున్నాడు అంటే వి షుడ్ నాట్ క్వశ్చన్ గాడ్. నేనే ఎందుకు చేయాలి ప్రభువా, నేనే ఎందుకు అని మనం ప్రశ్నిస్తాం. మనకి మోషే కూడా 5 సాకులు చెప్తాడు. నేనే ఎందుకు వెళ్ళాలి ప్రభు, నేను వెళ్ళను, నన్ను నమ్మరు అని చెప్తూ ఉంటాడు. కానీ అబ్రహాము తన యొక్క జీవితంలో అంతా కూడా చూస్తూ వస్తున్నాడు. దేవుణ్ణి ప్రశ్నించడానికి నేను ఎవరిని, దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రశ్నించడానికి నేను ఎవరిని, ఆయన ఏది చేసినా అది నా మంచి కోసమే చేస్తాడు అనేటువంటి దృక్పథంతో దేవుణ్ణి ప్రశ్నించలేదు. మరి దేవుణ్ణి నీవు నేను ప్రశ్నించగలమా? దేవుడు ఇలా ఎందుకు చేశాడు, అలా ఎందుకు చేశాడని మనం ఒక్కోసారి సనుక్కుంటాం. అది సరైనది కాదు, అది సరైనటువంటి విశ్వాసం కాదు. అది ఎట్లాంటి పరిస్థితి అయినా దేవుడు పెట్టాడు, దేవుడు నా ముందుకు తీసుకొచ్చాడు అంటే దేవుడు ఏదో తన ఉద్దేశం చొప్పున చేస్తున్నాడు కాబట్టి దాన్ని నేను అంగీకరించాలి. అందుకనే తాను బయలుదేరి వెళ్ళడం కూడా మనం చూస్తాం. రెడీ అయిపోయి వెంటనే ఆ ప్లేస్కి వెళ్ళిపోయినట్టు తెల్లవారుజామున లేచి వెంటనే తన పనివారులు ఇద్దరిని తీసుకుని చక్కగా వెళ్ళిపోయాడు. దాంట్లో ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. 3-4 వచనాలలో మనం చదువుదాం. 3-4 వచనాలు దయచేసి చదువుతారా? ఆదికాండం 22వ అధ్యాయం 3-4 వచనాలు.
తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకుని వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి చాలు. రెండో విషయంగా మనం చూసినట్లయితే అబ్రహాం వాస్ వెల్ ప్రిపేర్డ్ అన్నమాట. దేవుని ప్రశ్నించలేదు మొదటిగా. రెండవదిగా ఏంటంటే వెల్ ప్రిపేర్డ్ అంటే చక్కగా సిద్ధపాటు అయి ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఏం చేస్తున్నాడు? దేవునికి విధేయత చూపించే విషయంలో తెల్లవారినప్పుడు లేచి అబ్రహాం లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారుల ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకుని వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటును చూచి అంటే 3 దినముల ప్రయాణము చేస్తూ వచ్చాడు. తెల్లవారి అంటే దేవుడు తనకి చెప్పినటువంటి దాన్ని చేసేటువంటి విషయంలో లేజినెస్ లేదు, బద్ధకం అనేది ఇక్కడ లేదు. తాను తెల్లవారినప్పుడే లేచి తన యొక్క పనివారిని సిద్ధపరచుకొని కట్టెలు కూడా చీల్చి తన కొడుకుని తీసుకుని 3 దినముల ప్రయాణం అంటే మరి భోజనానికి కూడా కావాలి, అన్నీ కూడా సిద్ధపరచుకోవాలి కదా. మార్నింగ్ అన్నీ సిద్ధపరచుకొని మరి ప్రయాణానికి అన్నీ కావాలి, అన్నీ కూడా సిద్ధపరచుకొని అదంతా కూడా మూట కట్టుకొని 3 దినముల ప్రయాణం చేస్తున్నారు. అక్కడక్కడ ఆగి రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ ప్రయాణం చేయాలి. 3 దినములు అలా ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. అంటే దేవునికి విధేయత చూపించేటువంటి విషయంలో ఆ ప్రిపేర్డ్నెస్, సిద్ధపాటు అనేది మనకు ఉండాలి. దేవుడు మన యొక్క హార్ట్ ని చూస్తుంటాడు. దేవునికి విధేయత చూపించాలనేటువంటి తహతహ ఆ యొక్క ఆశ మనకు ఉండాలి. నా దేవుని మాటను నేను గౌరవించాలి, నా దేవుని మాటను నేను రెస్పెక్ట్ చేయాలి, దాన్ని నేను ఉన్నతంగా చూడాలి. ఆ దేవుని పిలుపు ఏదైతే ఉన్నదో, దేవుడు ఎందుకైతే నన్ను పిలుస్తూ ఉన్నాడో, ఏదైతే పరీక్ష పెడుతున్నాడో దానికి విధేయత చూపించేటువంటి విషయంలో నేను సిద్ధపాటు కలిగి ఉండాలి. లేజినెస్, అక్కడ సనుక్కోవడం కూడా లేదు, సనుగుడు కూడా లేదు. దేవుడు అంట నేను ఇది ఇవ్వాలట, ఏంది ఇది అసలు, నాకు ఈ తలనొప్పి ఏంది, నేను కాకపోతే ఇంకొకరు లేరా? ఈ కట్టెలు చీల్చుకున్నాడు. ఒక సిద్ధపాటు, ఒక ఏడుపు లేదు, ఒక పెడబొబ్బు లేదు. ఏమంటారు, అక్కడ బహుశా రాసి ఉండొచ్చు కదా, తాను ఏడ్చుంటే, తను బాధపడుతూ ఉంటే, తాను దిగులు పడుతూ ఉంటే అక్కడ ఆయన రాసి ఉండొచ్చు కదా. అక్కడ ఏమీ రాయలేదు. తెల్లవారినప్పుడే లేచి విధేయత అంటే విధేయత గుణము తన యొక్క ఈ యొక్క 25 సంవత్సరాలు పైన తన యొక్క విశ్వాస జీవితంలో తనకి దేవునికి విధేయత చూపించాలనేటువంటి ఆశ ఎక్కువగా ఉంది. మనము దేవునికి విధేయత చూపించాలంటే మనకేమవుతుందంటే గుండె నొప్పి వస్తుంది. దేవునికి మనం విధేయత చూపించాలంటే, దేవుని ఆజ్ఞలకి దేవుని మాటలకి విధేయత చూపించాలంటే బాధపడిపోతాం. ఎక్కడన్నా త్యాగం చేయాలి అంటే ఇక అసలే తట్టుకోలేనటువంటి పరిస్థితులు. ఇది త్యాగపూరితమైనటువంటి ఒక విధేయత అని చెప్పొచ్చు. త్యాగపూరితమైనటువంటి ఒక విధేయత ఇది అబ్రహాము జీవితం ద్వారా మనం నేర్చుకోవాలి. నేను ఏ విషయాలలో దేవునికి ఇంత త్యాగపూరితంగా విధేయత చూపిస్తున్నాను? ఏ విషయాల్లో నేను దేవునికి విధేయత చూపిస్తున్నాను? దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నప్పుడు, దేవుడు నాకు చెప్తూ ఉన్నప్పుడు, దేవుడు నాకు నేర్పిస్తూ ఉన్నప్పుడు ఎన్ని విషయాలకు నేను విధేయత చూపిస్తున్నాను? విధేయత చూపిస్తే ఎన్ని పరీక్షలు నేను పాస్ అయ్యేవాడినో. సో కాబట్టి విధేయత చూపించడం అనేది ఒక విశ్వాసికి చాలా బాగా అలవాటు కావలసినటువంటి విషయం. నా దేవుడు చెప్పాడు అంతే, ఐ విల్ గో బ్లైండ్లీ. నా దేవుడు చెప్పాడు, నేను వెళ్తాను. నా దేవుడు చెప్పాడు ఇది చేయమని, నా దేవుడు ఈ యొక్క ప్రేరేపణ ఇస్తున్నాడు ఇది చేయమని, ఐ హావ్ టు డూ ఇట్. దానికోసం మనం ప్రత్యేకపరచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇది రెండో విషయం మనకు కనిపిస్తుంది. ఆ యొక్క పరీక్షలో రెండో పేపర్ని ఆయన ఫిలప్ చేశాడు. ఫస్ట్ పేపర్లో దేవుని ప్రశ్నించలేదు, రెండో పేపర్లో సిద్ధపాటు కలిగి దేవునికి విధేయత చూపించాడు. మూడో పేపర్ ఓపెన్ చేసి దాంట్లో ఆన్సర్ షీట్ నింపుతున్నాడండి. తర్వాత మనం చూద్దాం 5, 6, 7 వచనాలు మనం చూద్దాం. 5, 6, 7 వచనాలు. తన పనివారితో
మీరు గాడిదతో ఎక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయంలో ఈ యొక్క సిద్ధపాటు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఆయన వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు పర్వతం మీద ఇక్కడేమో ఇద్దరు పని వాళ్ళని ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు కట్టెలు తీసుకుని తన కుమారుని తీసుకుని పర్వతం మీదకి వెళ్తున్నాడు. పర్వతం మీదకి వెళ్తూ ఉన్నాడు. అగ్నిని కూడా అంటించడానికి దహన బలి కొరకు కావలసినవన్నీ కూడా తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఇంకొకటి మనం గమనించవచ్చు ఏంటంటే కత్తి కూడా తీసుకుని వెళ్తున్నాడు. అబ్రహాము ఎక్కడ భయపడినట్లుగా మనం చూడట్లా. అంటే అబ్రహాం వాస్ వితౌట్ ఎనీ ఫియర్. అబ్రహాములో ఎట్లాంటి భయం లేకుండా ఉన్నాడు. ఆయనేమో ప్రశ్నించలేదు, సిద్ధపాటుతో వెళ్తున్నాడు. ఏ సందర్భంలో కూడా భయపడలేదు. ఏ సందర్భంలో కూడా భయపడలేదు. దేవునికి విధేయ చూపించి తన కుమారుని ఇప్పుడు దహన బలి అని అంటే ఏంటి? గొర్రెని దహన బలి ఇచ్చేవాడు. దహన బలి ఆ తలని కట్ చేసి దాని మీద పెట్టేసి బలి పీఠం మీద కాను కట్టినటువంటి బలిపీఠం మీద పెట్టేసి కాల్చాలి. ఇప్పుడు ఆ పని చేయడానికి దగ్గరగా వస్తున్నాడు. ఇంకా సమయం దగ్గరగా వస్తుంది. కానీ తాను ఎక్కడా భయపడినట్లుగా మనకు అనిపించట్లేదు. అంటే తనలో ఉన్నటువంటి గొప్ప ధైర్యం అని చెప్పొచ్చు. దేవుని వైపు మనం చూస్తున్నప్పుడు ఏ సమస్య అయినా మన ముందు వస్తున్నట్లయితే మనం జంకాల్సిన అవసరం లేదు. అందుకనే లుకింగ్ ఆన్ టు గాడ్. ఎందుకు తాను భయపడలేదంటే తాను ఎవరి వైపు చూస్తున్నాడు? సమస్య వైపు చూడట్లేదు. పెట్టిన పరీక్ష వైపు ప్రత్యేకంగా అంటే బెదిరిపోవట్లేదు. తాను ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడు. అందుకనే మన జీవితంలో వచ్చేటువంటి పరీక్షలు కొన్ని ఉంటాయి. ఆ పరీక్షలు లేకపోతే ఆ శ్రమలు, ఆ ఇబ్బందులు మనం చూస్తున్నప్పుడు వాటి వైపు చూస్తే మనం బెదిరిపోతాం. ఒక విషయం చెప్పగలుగుతాం ఏంటంటే పేతురు గురించి మనం చదువుతాం. పేతురు నేల మీద యేసు ప్రభు నడుస్తూ ఉంటే పేతురు ఏమంటాడు? ప్రభు నేను కూడా నీ దగ్గరకు వస్తానంటే అయితే ధైర్యంతో 4 అడుగులు వేసి ప్రభు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. సడన్ గా ఆ తుఫాను అదంతా కూడా ఆ అలలు తాకిడి అధికంగా చూడంలోనే భయపడిపోయాడు. భయపడిపోయినప్పుడు పేతురు ఏమవుతున్నాడు? మునిగిపోతున్నాడు. మునిగిపోతుంటే అప్పుడు దేవుడు యేసు ప్రభు చేయించి లాగాడు. అంటే క్రీస్తు వైపు చూస్తూ నడుస్తున్నప్పుడు తాను భయపడకుండా ఆ సమస్యను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఎప్పుడైతే ఈ సమస్య వైపు చూస్తూ ఉన్నాడో తాను అప్పుడు మునిగిపోవటం మొదలు పెట్టాడు. అంటే ఎందుకు ఈయన భయం లేకుండా ఉన్నాడంటే తాను ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడు. మనం కనుక్కున్నటువంటి సమస్యల్లో మనం చూడాల్సింది ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలని మన బుర్ర అంతా పెట్టి మనం చూస్తూ ఉంటాం. మన నాలెడ్జ్ అంతా పెట్టి చూస్తూ ఉంటాం. మనం గీతలు గీస్తాం, లెక్కలేస్తాం. జరిగింది ఎంత, రావాల్సింది ఎంత, పోయేది ఎంత, అప్పులు ఉన్నాయంటే దాన్ని ఎలా తీర్చాలనేటువంటి ఒక భయం. దేవుడు కొన్ని అనుమతిస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను తీసుకురాలేడా? బయట తీసుకురాడు. నువ్వు తప్పేం చేసావు, కానీ దేవుని వైపు చూస్తే దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు. ఆ సమస్య నుంచి తీసుకురాగలుగుతాడు. ఎన్నో దోషాలలో, ఒక్కోసారి ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులలో మనం పడిపోతూ ఉంటాం. దేవుడు తీసుకురాలేడా? ఇంత పెద్ద సమస్య నేను ఎలా ఏదాలి, నేను తట్టుకోలేను, నేను చచ్చిపోతాను. కొంతమంది సూసైడ్ చేసుకుని చచ్చిపోయేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, సమస్యను భరించలేక, తట్టుకోలేక. మీరు ఎందుకు ఒత్తిడి ఫీల్ అవుతున్నారు? యేసుక్రీస్తు మన యొక్క సమస్యని పరిష్కరించగలడు. వి హావ్ టు లుక్ ఆన్ టు గాడ్. క్రీస్తు వైపు చూసి, దేవుని వైపు చూసి మనం అడుగులు వేయాలి, సమస్య వైపు కాదు. దేవుని వైపు చూస్తున్నప్పుడు సమస్య ఎంత ఉంటది? చిన్నగా ఉంటది. దేవుని వైపు చూసినప్పుడు దేవుని ముందు సమస్య చిన్నదే. అందుకనే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏదీ లేదు. అందుకనే అబ్రహాం దగ్గరికి 99 సంవత్సరాలప్పుడు దేవుడు మనుష్య రూపేణ వచ్చి ఏమన్నాడు? మరలా వచ్చే సంవత్సరానికి నీకు ఒక బిడ్డ పుట్టబోతున్నాడు అని చెప్పినప్పుడు ఆ శారా గుడారంలో ఉండి ఏమంది? నవ్వుతుంది. గుడారంలో ఉండి నవ్వింది. శారా నువ్వు నవ్వనేలా అంటే ఏమంటుంది?
నేను నవ్వలేదు అంటుంది, అబద్ధం చెప్తుంది. నేను నవ్వలేదు అని అంటుంది. అప్పుడు దేవుడు ఏమంటాడు? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు. అబ్రహాం ఆ సమయంలో మాట్లాడా? శారా నవ్వింది, కానీ అబ్రహాం మాట్లాడలేదు. ఎందుకంటే అబ్రహాముకు తెలుసు, తర్వాత శారా నేర్చుకుంది. అందుకే శారా కూడా విశ్వాసి అయి తర్వాత దేవుని యందు గొప్ప నమ్మకం ఉంచిందనే విషయాల్ని మన హెబ్రీయులకు రాసిన పత్రికల్లో మనం చదువుతాం. శారా గురించి తర్వాత కొన్ని మిగతా పత్రికల్లో కూడా కొన్ని చోట్ల మనం చూస్తాం. అయితే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేనప్పుడు ఎందుకు మనం భయపడుతున్నాం? అది మాట చెప్పడానికి మాత్రమే కాదు, మన జీవితంలో అవలంబించుకోవాలి. దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? శారాకి గర్భమే ఉడికిపోయింది, మెన్సిన్స్ లేవు. దేవుడు బిడ్డ ఎలా పుడతాడు? పుట్టడు. అబ్రహాం ముసలివాడైపోయాడు, ఇక పుట్టడానికే ఛాన్స్ లేదు. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, నేను మీకు బిడ్డనివ్వబోతున్నాను అన్నాడు. ఎలా సాధ్యం? మనుషులకు సాధ్యమా? కాదు, దేవునికి సాధ్యం. కాబట్టి ఈ సమస్యను అధిగమించడం ఎవరికి సాధ్యం? నీకు వచ్చినటువంటి ఈ పరీక్షని అధిగమించడం ఎవరికి సాధ్యం? దేవునికి సాధ్యం. నీకు అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యమే. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు. ఒక ఆయన నిన్న కూడా ఏదో వీడియో క్లిప్ చూస్తే, ఏదో వెళ్ళే దారి పక్కన బ్రిడ్జ్ మీద వెంటనే కారు ఆపాడు, డోర్ తీశాడు, బ్రిడ్జ్ ఎక్కాడు, వెంటనే దూకేశాడు. అసలు క్షణం కూడా తిరిగిలేదు, క్షణం కూడా ఆగల. కారు ఆపాడు, డోర్ తీశాడు, అది బ్రిడ్జి పక్కన సైడ్ అది ఉంటది కదా, ఎక్కేశాడు, దూకేశాడు, అంతే. నుంచోని చూడడం కూడా లేదు. సమస్యల సుడిగుండాల్లో ఎలా ముందుకెళ్లాలో తెలియని పరిస్థితి. మరి విశ్వాసులైనటువంటి మనము, విశ్వాసులను చెప్పుకుంటున్నటువంటి మనము ఎవరి వైపు చూస్తున్నాం? దేవుని వైపు చూస్తున్నావు. దేవుని వైపు చూస్తే ఏదైనా సాధ్యమే. ఒకవేళ నువ్వు తప్పు చేసే పడిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని కాళ్ళు పట్టుకుంటే దేవుడు నిన్ను నిలవబెట్టగలడు. సూసైడ్ చేసుకోవడమే పరిష్కారమా? కాదు. మనం చంపుకోవడం పరిష్కారం కాదు. సో దేవుని వైపు చూస్తూ అబ్రహాం అడుగులు వేశాడు కాబట్టి ఎక్కడా కూడా జంకల, ఎక్కడా కూడా బెదిరిపోలే, ఎక్కడా కూడా భయపడల. అది మనం మూడో విషయంగా మనం చూస్తాం. నాలుగో విషయానికి మనం వెళ్దాం. అది 7, 8, 9, 10 వచనాలు. అంటే 7 నుంచి 10 వచనాలు ఒకసారి మనం చదువుదాం. 7 నుంచి 10 వచనాలు. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతడు చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా. ఇక్కడ ఒక నాలుగో విషయాన్ని మనం గమనించినట్లయితే, తీసుకెళ్ళాడు, కట్టెలు పేర్చాడు, తన కుమారుని బంధించాడు. దానికి ముందు ఒక మాట అన్నాడు, ఏంటంటే నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా, అబ్రహాం ఏమన్నాడు, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకునుడని చెప్పెను. దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనును అని చెప్పాను. అంటే చూడండి, బలి ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాడు, దగ్గరికి వచ్చాడు, కట్టెలతో అంతా కూడా పేర్చేసి తన చంపేసి అక్కడ దహన బలి ఇచ్చేటువంటి సమయం. అబ్రహాము ఇప్పటి వరకు పనులన్నీ చేస్తూ వస్తున్నాడు. కుమారుడు అడిగినప్పుడు తన మాట అంటే తన సమాధానం ఇచ్చినటువంటి విధానం ఎలా ఉందంటే, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును. He has the great faith and confidence in the Lord. అంటే ఆయనకి గొప్ప విశ్వాసము, ధైర్యము దేవుని యందు ఉన్నాయి.
దేవుని యందు గొప్ప విశ్వాసము, ధైర్యం. అందుకనే మాట అన్నాడు, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును. అబ్రహాముకి తెలుసు తాను ఎడారిలో ఉన్నప్పుడు, తనకి ఈజిప్ట్లో ఇరుక్కుపోయినప్పుడు తనని కాపాడిన వాడు ఎవరు? దేవుడే. దేవుడే చూచుకొనును. తనకి శ్రమలు వచ్చినప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు తనని కాపాడింది ఎవరు? దేవుడే. ఇప్పుడు ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటాడు. నాకు అక్కడ కూడా నా భార్యని బంధించినప్పుడు ప్రొటెక్ట్ చేసింది ఎవరు? దేవుడే. ఎవరు కూడా ఆమెని ముట్టుకోలేదు, తన భార్యని ముట్టుకోలేదు. కాబట్టి దేవుడే చూచుకొనును. దేవుడికి తెలుసు సమస్యని దేవుడు అనుమతిస్తున్నాడు, కానీ సహాయం చేసేది కూడా ఎవరు? దేవుడే. అందుకనే దేవుడే దహన బలికి గొర్రె పిల్లకు చూచుకొను నా కుమారుడా అని చెప్తున్నాడు. ఈ బిడ్డను కూడా దేవుడు ఎలా ఇచ్చాడు? అసాధ్యమైనటువంటి పరిస్థితిని సుసాధ్యం చేసినటువంటి ఆ దేవుడికి అసాధ్యమైనది ఏముంది? దేవుడే చూచుకొనును. అందుకే గ్రేట్ ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లార్డ్. దేవుని మీద గొప్ప విశ్వాసం, ఆ ధైర్యము అన్ని ఉన్నాయి కాబట్టి దేవుడే చూచుకొనును నా కుమారుడా అని చెప్తున్నాడు. ఎన్నో సమస్యలు గుండా వెళ్ళినటువంటి వ్యక్తి 4వ పేజీలో రాస్తున్నటువంటి ఆన్సర్ ఇది. తన యొక్క పరీక్షలో ఇన్ని సమస్యలు గుండా వెళ్తున్నటువంటి వ్యక్తికి అర్థమైపోద్ది కదా, దేవుడు చూసుకున్నాడు ఇంతకాలం. నేను ఎలా ముందుకెళ్ళను బ్రదర్, ఇది సాధ్యం అయ్యేటట్లేదంటే దేవుడు చూసుకుంటాడు. అమ్మా ఇది జరిగిద్దో లేదో అంటే దేవుడు చూసుకుంటాడు అని చెప్పగలుగుతాం. మనం ఎలా అధిగమించాలి అని అంటే మన నోటి మాటల ద్వారా దేవుడు చూసుకుంటాడు అని చెప్పగలమా? ఎవరు చెప్పగలుగుతారు? దేవునితో అంటుకట్టబడి, దేవునితో ఆ సహవాసంలో ఉంటూ, దేవుడు చేసే ఆ కార్యాలను అనుభవిస్తూ, దేవుని యొక్క మనస్సును ఎరుగుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ మాట చెప్పగలడు. అమ్మా 10 సంవత్సరాలు అయిందమ్మా మాకు పిల్లలు లేరు అని అంటే ఒక ప్రార్థనా పరురాలు ఆమె వచ్చి అంటుంది, ఏం కాదమ్మా దేవుడు చూసుకుంటాడు, మేము కూడా ప్రార్థన చేస్తాం. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసేవాడు. కొంతమందే మాట్లాడతారు, అఫ్ కోర్స్ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అంటారు. కానీ ప్రార్థనాపరులైనటువంటి వ్యక్తులు ధైర్యంతో అంటారు, ఏం కాదు సిస్టర్, ఏం కాదు బ్రదర్, దేని గురించి మీరు టెన్షన్ పడుతున్నారు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఇస్తాడు, ఆయనకు అసాధ్యమైంది ఏమో చెప్పండి. మాట చెప్పగలిగేటువంటి ధైర్యం, దేవుని యందు ధైర్యం కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అది విశ్వాసానికి ఉండేటువంటి గొప్ప లక్షణం. అందుకనే ఆ మాట అబ్రహాము చెప్పగలిగాడు కుమారుడితో. కుమారుడికి నేర్పిస్తున్నాడు, దేవుడు చూసుకుంటాడు నాన్న, దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఏ పరిస్థితి అయినా మార్చగలుగుతాడు, ఆయనకి తెలుసు. దేవుని మనస్సు అది. అందుకనే యోనా గురించి మీరు చూసే ఉంటారు కదా, యోనా జీవితంలో కూడా తాను నినేవే పట్టణానికి వెళ్ళమన్నప్పుడు వెళ్ళడు. తర్వాత దేవుడు మళ్ళీ పంపించిన తర్వాత చేప కడుపులో నుంచి ఆ ప్రాంతానికి తీసుకెళ్ళిన తర్వాత, వెళ్ళిన తర్వాత నినేవే పట్టణంలో సువార్త ప్రకటించిన తర్వాత ఏమవుతుంది? దేవుడు నినేవే పట్టణాన్ని నాశనం చేద్దామని చేయబోతున్నానని దేవుడు చెప్తాడు. కానీ సువార్త ప్రకటించిన తర్వాత వాళ్ళందరూ కూడా మారు మనసు పొందుతారు. వారిని ఎవరిని కూడా దేవుడు నాశనం చేయడు. అప్పుడు వెంటనే యోనా ఏమంటాడు? నీవు కరుణా వాత్సల్యత కలిగినటువంటి దేవుడవు ప్రభువా, నీ మనస్సు మాకు తెలుసు. నీవు నీ దగ్గరికి పశ్చాత్తాప హృదయంతో వచ్చిన వారిని నీవు ఏమీ చేయవు, నీ మనస్సు నాకు తెలుసు, అందుకే నేను రానన్నాను అంటాడు. అందుకనే యోనాకి దేవుని మనసు తెలుసు, అబ్రహాముకి దేవుని మనసు తెలుసు. దేవుని మనసు నీకెంత తెలుసు? దేవునితో నీ సహవాసం ఎంత? నీ యొక్క ప్రార్థనా జీవితం ఏంటి? దేవుని మీద నువ్వు ఆధారపడేటువంటి విధానం ఏంటి? నీ మాటలేంటి? విశ్వాసముతో, నిశ్చయముతో, ధైర్యంగా నువ్వు మాట్లాడుతున్నావా? సంకుచితమైనటువంటి మనస్సాక్షితో నువ్వు మాట్లాడుతున్నావా? ఏది నీ ధైర్యం దేవుని యందు? కాబట్టి దేవుడే చూచుకొనును, దేవుడే చూచుకొనును. గొప్ప ధైర్యంతో, ఎట్లాంటి జంకు లేకుండా మాట్లాడినటువంటి విషయం. తర్వాత మనం చూసినట్లయితే చివరికి వచ్చేస్తున్నాం. మనం 11-12 వచనాలు మనం చూద్దాం. 11-12 వచనాలు. ఆదికాండం 22వ అధ్యాయం 11. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద
చెయ్యి వేయకుము, అతన్నేమీ చేయకుము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు వెలుగుదీయలేదు గనుక నీ దేవునికి భయపడువాడవు. ఇందువల్ల కాబడుచున్న పొదలు కొమ్మలు తగిలికొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున. ఇప్పుడు దహన బలికి దేవుడు చూసుకుంటాడని గొప్ప విశ్వాసంతో చెప్పాడు. చివరికి మనం చూసినట్లయితే అంతా కూడా సిద్ధపరిచి కత్తిని ఎత్తి తనని చంపబోతూ ఉన్నాడు. చంపబోతూ ఉన్నప్పుడు దేవుడు ఆపేశాడు. దేవుడు ఆపేసి తన యొక్క సాక్ష్యాన్ని కూడా చెప్తూ ఉన్నాడు. 11-12 వచనాల్లో యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అతడు అందుకు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేమీ చేయకము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకేక వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని చెప్పెను. ఇప్పుడు చూడండి, అబ్రహాముని బలివ్వడానికి పూర్తిగా ఆ మోరియా పర్వతం మీదకి వచ్చి కత్తి ఇలా ఎత్తేసి చంపబోయేటువంటి పరిస్థితి దేవుడు ఆపేసేమన్నాడు. మనం 4 పేజీలు చూసాం. 5వ పేజీలో గాడ్ హ్యాస్ క్వాలిఫైడ్ ద అబ్రహాం అంటే గాడ్ హ్యాస్ క్వాలిఫైస్ అంటే దేవుడు తనని ఉత్తీర్ణునిగా చేసేసాడు. అబ్రహామా చాలు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుక తీయడా అంటే చంపడానికి వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని దీన్ని బట్టి అర్థమవుతున్నది. దేవుడు ఇప్పుడు తనని క్వాలిఫై చేసేసాడు. నీవు బలి ఇవ్వాల్సిన అవసరం లేదు, దాన్ని ఆపేసేయ్. నీ మనస్సు అర్థమైపోయింది, నీ మనసు నాకు అర్థమైపోయింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ క్వాలిఫై చేసింది ఎవరు? ఉత్తీర్ణునిగా చేసింది ఎవరు? దేవుడే. పరీక్ష కోసం సిద్ధపాటు చేసింది ఎవరు? దేవుడే. మనకి సమస్యలు ఎదుర్కోవడానికి కూడా మనకి సహాయం చేసి మన సిద్ధపరిచేది ఎవరు? దేవుడే. మనల్ని ఉత్తీర్ణునిగా చేసేది ఎవరు? దేవుడే. అందుకనే ఒక స్టేట్మెంట్ ఎప్పుడు కూడా మనం వింటాం, God never called the qualified people, but he will qualifies the called. అంటే పిలిచినటువంటి వ్యక్తులను ఆయన క్వాలిఫై చేస్తారు, ఉత్తీర్ణులుగా చేస్తాడు. అంతేగాని ఉత్తీర్ణులై క్వాలిఫైడ్ అర్హత కలిగినటువంటి వ్యక్తులని ఆయన పిలవట్లేదు. పిలిచిన వారిని అర్హత కలిగిన వారిగా చేస్తున్నాడు. అబ్రహాము గొప్ప విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. ఇనిషియల్ డేస్ లో అబ్రహాము అబ్రహాముని ఎన్నుకున్నది ఎవరు? దేవుడే. దేవుడు తన కృపను బట్టి అబ్రహాముని ఎన్నుకున్నాడు. మోషేని ఎన్నుకున్నది ఎవరు? దేవుడే. ఆయన గొప్పవాడని దేవుడు ఎన్నుకున్నాడా? కాదు. దేవుడు పిలిచి తనని ఉత్తీర్ణుడిగా లేకపోతే క్వాలిఫైడ్ పర్సన్ గా అర్హుడైనటువంటి వ్యక్తిగా చేశాడు. దేవుడు గొప్ప గొప్ప వ్యక్తుల్ని పిలవట్లేదు, సాధారణమైనటువంటి వ్యక్తుల్ని పిలిచి వారిని క్వాలిఫై చేస్తున్నాడు, వారిని ఉత్తీర్ణులుగా చేస్తున్నాడు, వారి చక్కటి సాక్ష్యాన్ని కలిగి ఉండేటట్లుగా చేస్తున్నాడు. దావీదు బహుశా తన యొక్క జీవితంలో దేవుని మీద ఆధారపడి నేర్చుకున్నాడు, కానీ ముందు నుంచి గొప్పవాడా? దావీదు కూడా తన పాపంలో పడిపోయినటువంటి పరిస్థితులు, కానీ దేవుడు లేవనెత్తాడు. ఎవరు గొప్పవారు కాదు. పౌలు జీవితాన్ని మనం చూస్తాం. పౌలు గొప్పవాడా? పౌలు తాను సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవుల్ని చంపి హింసించినటువంటి వ్యక్తి, కానీ దేవుడు పౌల్ని ఎన్నుకొని గొప్ప పరిచారకునిగా దేవుడు చేశాడు. నీవు గొప్పవాడువా? నేను గొప్పవాడినా? లేదు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి మనల్ని ఉత్తీర్ణుడిగా లేకపోతే ఉన్నతులుగా ఆయన చేస్తున్నాడు. కానీ నీవు ఉన్నతుడు కాబట్టి ఆయన నిన్ను పిలవలేదు. అబ్రహాముని కూడా దేవుడు పిలిచాడు. పిలిచినటువంటి ఆయనే క్వాలిఫై చేశాడు, ఆయన ఉత్తీర్ణుడిగా చేశాడు. అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి దహన బలి ఇవ్వడానికి చంపడానికి కూడా నువ్వు వెనుక తీయలేదు కనుక నీవు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తివి. యు హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తివి నీవు. దేవుడిస్తున్నటువంటి సాక్ష్యం వెంటనే సీల్ ఉద్దేశి యు ఆర్ క్వాలిఫైడ్. ఇదేంటి 20 పేజీలు ఆన్సర్ షీట్లు 20 పేజీలు ఫిలప్ చేయాల్సిందే, 5 పేజీలు ఫిలప్ చేసి క్వాలిఫై చేశాడు దేవుడు. అది దేవుడు చిత్తం. 30 పేజీలు 40 పేజీలు ఉన్నప్పటికీ కూడా దేవుడు క్వాలిఫై చేస్తాడు.
మనం ఎంత రాసామని కాదు, దాంట్లో మ్యాటర్ ఉందా లేదనేది ఇంపార్టెంట్ అన్నట్లు ఈ పరీక్షలో దేవుడు తనని ఉత్తీర్ణునిగా చేశాడు. కాబట్టి మన యొక్క జీవితంలో వచ్చేటువంటి ఎన్నో సమస్యలు, ఎన్నో పరీక్షలు, వాటిని అధిగమించడానికి దేవుడే సహాయం చేస్తాడు. దేవుడే ముందుగా నుంచి సిద్ధపరుస్తాడు. అబ్రహాము ఇది ఒకేసారి ఈ యొక్క పెద్ద పరీక్షలో క్వాలిఫై అవ్వలేదు. తన యొక్క జీవితంలో చివరిలో వచ్చినటువంటి పెద్ద పరీక్ష ముందు నుంచి కూడా దేవుడు సిద్ధపరుస్తున్నాడు. చిన్న చిన్న విషయాలు దేవుని మీద ఆధారపడడం, దేవుని మీద నిలబడడం, సమస్య వచ్చినా కానీ నిలదొక్కుకోవడం, సమస్య వచ్చినా కానీ నిలదొక్కుని దేవుని మీద ఆధారపడి అడుగులు వేస్తూ, తినడానికి తిండి లేని పరిస్థితులు వచ్చినా, చచ్చిపోయేటువంటి పరిస్థితులు వచ్చినా దేవుని మీద ఆధారపడి అడుగులు వేస్తున్నటువంటి ఆ వ్యక్తికి దేవుడు ఆ పరీక్షను పెట్టాడు. బహుశా నీ జీవితాన్ని బట్టి, నీవు దేవుని మీద ఆధారపడుతున్న దాన్ని బట్టి దేవుడు నీకు ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలను మనం అధిగమించాలి. మనకున్న అనుభవాన్ని బట్టి దేవుడు ఆ పరీక్షలో క్వాలిఫై చేస్తూ ఉంటాడు. బహుశా నేను పెద్ద పెద్ద పరీక్షలు ఆయన చిన్న చిన్నవి రాస్తాను అంటే ఉపయోగం లేదు కదా. గ్రూప్ 1 పరీక్షలు క్వాలిఫై అయితే ఏమవుతుంది? పెద్ద ఉద్యోగాలు వస్తాయి కదా. లేదు నేను అవన్నీ ఫేస్ చేయను, నేను ఎల్కేజీ యూకేజీ అయితే బాగా రాస్తానంటే రాయి, మరి దానికి తగ్గట్లుగానే నీకు రిజల్ట్స్ ఉంటాయి. దేవుడు పరీక్షలు, పెద్ద పెద్ద పరీక్షలు అనుమతిస్తున్నప్పుడు మనం రాయడానికి, వాటిని ఎదుర్కోవడానికి గొప్ప దృఢ విశ్వాసంతో మనం అడుగులు వేసినప్పుడే దాని ఫలితాలు బాగుంటాయి, దాని రిజల్ట్స్ బాగుంటాయి. ఒకసారి మనము అదే 13-14 వచనాలలో మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 19 వరకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చాలు బ్రదర్. తాను దేవుడు మృతులను సైతం కూడా లేపగలిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని అబ్రహాము తెలుసుకున్నాడు. కాబట్టి ఇవన్నీ చూశాడు. మృతులను గర్భం ఉడికిపోయినప్పటికీ కూడా దేవుడు పుట్టించాడు అంటే మృతుని లేపలేడా? అంటే తను కలిగి ఉన్నటువంటి దృఢ విశ్వాసం, ఆత్మీయంగా చూస్తే తాను బలి ఇచ్చేశాడు. మృతుల్లో నుంచి తనని కుమారుని పొందుకున్నాడు, చనిపోయినటువంటి వ్యక్తిని పొందుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అబ్రహాం అంటే తాను బలి ఇవ్వడం ద్వారా కొన్ని బ్లెస్సింగ్స్ తనకి రావడం జరిగింది. ఇదే ఆదికాండం 22వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు చదివితే దేవుడు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ మనం చూద్దాం. చాలు బ్రదర్. ఇంకా భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చెను. సో గొప్ప పరీక్ష తర్వాత గ్రేట్ బ్లెస్సింగ్స్. దేవుడు క్వాలిఫై చేస్తే గ్రేట్ బ్లెస్సింగ్స్ విల్ రిసీవ్. కాబట్టి పరీక్షలని నేను ఎదుర్కోను, నేను తప్పించుకుంటాను, నేను పారిపోతాను, ప్రభువా నేనా అని ఎక్స్క్యూజెస్ చెప్పి మనం వెళ్ళిపోతామా, సనుక్కుంటామా అంటే అలా చేస్తే దేర్ ఆర్ నో బ్లెస్సింగ్స్. యు ఆర్ నాట్ యూస్ఫుల్. నీవు దేవుని హస్తాల్లో ఉపయోగపడవు. నీవు అనేటువంటి వ్యక్తివి కాలగర్భంలో కలిసిపోతావు. నీ వల్ల ఉపయోగం లేదు. దేవుడు సహాయం చేస్తాడు. ఆ గొప్ప గొప్ప పరీక్షలు మనం రాస్తున్నప్పుడు మంచి మంచి రిజల్ట్స్ ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఇట్లాంటి రిజల్ట్స్, అందుకనే అబ్రహాము కూడా దేవుని మీద ఆధారపడి ఈ యొక్క గొప్ప పరీక్షను రాసిన తర్వాత ఒక మాట అన్నాడు. మనం అదే 12వ వచనంలో 13-14 వచనాలలో ఒక మాట అంటాడు. ఒకసారి చూద్దాం మనం. అబ్రహాము చదవండి 13-14 వచనాలు.
చాలు. ఆ చోటుకి ఏమని పేరు పెట్టారు? యెహోవా ఈరే అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. పైన ఒక వచనం మనం ఆల్రెడీ చదివాం. ఏడో వచనంలో ఆ మాట మనం ఆల్రెడీ చదివాం. చూడండి, ఏమి నా కుమారుడా నేను నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడుగుగా అబ్రహాం ఏమన్నాడు? నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను కూర్చుకొనునని చెప్పాను. దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని అప్పుడే సమాధానం చెప్పాడు. చివరి రిజల్ట్ ఏమొచ్చింది? యెహోవా ఈరే, దేవుడే చూచుకొనును, యెహోవాయే చూచుకొనును. ఈ యొక్క విషయాన్ని ముందుగానే చెప్పేశాడు. అబ్రహాము మదిలో దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసం ఎంత గొప్పగా ఉంది, ముందే చెప్పేశాడు. ఆ ఆశ్చర్యాన్ని, ఆ అద్భుతాన్ని నేను చూడబోతున్నా. నాకు తెలుసు అట్లాంటి అద్భుతాలు, అట్లాంటి ఆశ్చర్య కార్యాలు నేను ఎన్నో చూశాను. దాన్ని నేను మరలా చూడబోతున్నా. అందుకనే అబ్రహాం అంత ధైర్యంతో ముందుకు రావడానికి కారణం. సో యెహోవా ఈరే, దేవుడే చూసుకొనును. ఆయన చేసిన అద్భుతాన్ని అలా చూసి ఈ మాట చెప్పేశాడు దేవుడు. అందుకనే నీకు ఇష్టమైనది కావాలి దేవునికి. నువ్వు దేన్నైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటావో దాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాడు. అందుకనే ఆ చిన్న అబ్రహాం సంబంధించినటువంటి ఒక మూవీ క్లిప్లో ఎలా ఉందంటే, ఇస్సాకు పెరుగుతూ ఉన్నప్పుడు ఇస్సాకు గొర్రె పిల్లని పెంచుకుంటూ ఉంటుంటాడు అన్నమాట. ఒక గొర్రె పిల్లని పెంచుకుంటూ ఉంటుంటే ఆ గొర్రె పిల్ల అంటే ఇస్సాకు ఇష్టం. ఆ గొర్రె పిల్ల అంటే ఇస్సాకి బాగా ఇష్టం. చూస్తూ ఉంటాడు, అబ్రహాం చూస్తూ ఉంటాడు. కొన్ని రోజులు గడిచిపోతాయి. దేవుని గురించి నేర్పిస్తూ ఉన్నప్పుడు దేవునికి నీకు ఇష్టమైంది దేవునికి బలివ్వాలి అని అంటాడు. నీకు ఇష్టమైంది దేవునికి బలివ్వాలి అని ఇస్సాకుతో చెప్పినప్పుడు ఇస్సాకు అర్థమైపోయింది ఏమి ఇవ్వాలి. తాను ఎంతో ఇష్టపడి పెంచుకుంటున్నటువంటి గొర్రె పిల్లని ఇచ్చేయాలి. వెంటనే ఇస్సాకు బాధపడిపోయి ఏడుస్తూ ఉంటాడు. అంటే ఇస్సాకు కూడా నేర్పిస్తున్నాడు ఏంటంటే, నీవు ఇష్టపడేది ఏదైతే ఉందో అది దేవుని కోసం నీవు వదిలిపెట్టడానికి నువ్వు సిద్ధపడాలి. అప్పుడు వెంటనే అబ్రహాం అంటాడు, లేదు లేదు ఇవ్వద్దులే అంటాడు. అంటే ఇస్సాకుకి కూడా ఈ విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. అందుకనే నీకు ఇష్టమైనది కావాలి దేవునికి. నీకు ఇష్టమైనది దేవుని నిమిత్తం నీవు అర్పించాలి. నీకు ఇష్టమైనది దేవుని నిమిత్తం నీవు విడిచిపెట్టాలి. అందుకనే క్రీస్తు తాను ప్రభువుని అనుసరించేటప్పుడు, మనం ఆయన ఫాలో అయ్యేటప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడు సువార్తలో మనం చూసినట్లయితే, నీ తల్లినైనను, నీ తండ్రినైనను, నీ కుమారులైనను, నీ భార్యనైనను, నీ అన్నదమ్ములైనను, అక్క చెల్లెండనైనను నీవు నా నిమిత్తము వారిని ద్వేషించాలి. వారిని ద్వేషించాలి అంటే దేవుని కంటే, నాకంటే నువ్వు వారిని ఎక్కువగా ప్రేమించడానికి వీలు లేదు. దేవునికి నీకు ఇష్టమైనది ఏదైతే ఉందో దాని నిమిత్తం దాన్ని విడిచిపెట్టాలి, లేకపోతే సాక్రిఫైస్ చేయాలి. అంటే దాని అర్థం మనము వారిని అధికముగా ప్రేమించకూడదు. దేవుని కంటే ఏ వ్యక్తిని కానీ, ఏ వస్తువుని కానీ, ఏ ప్రాపర్టీని కానీ, ఏ ఉద్యోగాన్ని కానీ, దేవుని కంటే పిల్లల్ని కానీ ఎవరిని కూడా అధికముగా ప్రేమించడానికి లేదు. నీకు ఇష్టమైనది కావాలి దేవునికి. మరి నీకు ఇష్టమైనది దేవునికి ఇవ్వడానికి నువ్వు సిద్ధమా? నీకు ఇష్టమైన దేవుడికి ఇవ్వడానికి, దేవుని నిమిత్తం సాక్రిఫైస్ చేయడానికి, త్యాగం చేయడానికి, దానికంటే దేవుని ఎక్కువగా ప్రేమించడానికి నువ్వు ఇష్టపడితే గాడ్ ఈస్ గోయింగ్ టు రివార్డ్ యూ. దేవుడు నిన్ను బ్లెస్ చేసి ఆశీర్వదించి అనేక విషయాలలో నిన్ను నియమించడానికి, గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేవుని నిమిత్తం వాటిని విడిచిపెట్టడానికి సిద్ధమైతే దేవుడు నిన్ను గొప్పగా బ్లెస్ చేయబోతున్నాడు. ఇట్స్ ట్రూ. ఈ యొక్క గొప్ప సత్యాన్ని తెలుసుకున్నటువంటి అబ్రహాము దేవుని నిమిత్తము తను త్యాగం చేశాడు, దేవుని నిమిత్తము అర్పించేశాడు. ఈ యొక్క ఎగ్జామ్లో దేవుడే క్వాలిఫై చేశాడు, దేవుడే సిద్ధపాటు చేశాడు, దేవుడే చిన్న చిన్న టెస్టులు, స్లిప్ టెస్టులు ఉంటాయి కదా, స్లిప్ టెస్టులు రాయిస్తూ, యూనిట్ టెస్టులు రాయిస్తూ, ఈ FA1లు SA1లు ఇవన్నీ 1, 2, 3 రాపిస్తూ తీసుకొచ్చి పెద్ద గ్రాండ్ టెస్ట్ పెట్టించి ఆయనే అన్ని నేర్పించి పెద్ద గ్రాండ్ టెస్ట్లో క్వాలిఫై చేసి మంచి రివార్డ్ దేవుడు ఇచ్చాడు. దేవుడే ప్రిపేర్ చేస్తాడు. దేవునికి లోబడండి, దేవునికి మిమ్మల్ని మీరు సబ్మిట్ చేసుకోండి. అబ్రహాము ఏ విధంగా అయితే తాను సబ్మిట్ చేసుకుని
తను తాను సబ్మిట్ చేసుకుని గొప్ప కార్యాలు తన జీవితం ద్వారా జరగడానికి దేవునికి దోహపడ్డారు. దేవునికి తను తాను పూర్తిగా సమర్పించుకున్నాడు. ఇక్కడ అబ్రహాముని చూస్ చేసుకున్నది దేవుడే. అబ్రహాముని బ్లెస్ చేసింది దేవుడే. సో దేవుడు నిన్ను కూడా ఈ యొక్క పరీక్షలు రాయమని కోరుతూ ఉన్నాడు. అది ఏ పరీక్షో మీకు తెలుసు. బహుశా ఎవరైనా ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఒక స్త్రీ ఏదన్నా పురుషుడిని ప్రేమిస్తుందా? పురుషుడు ఏమన్నా స్త్రీని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా? ఒకవేళ నువ్వు నీ భార్యని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ భార్య సమస్తం అని అనుకుంటావా? విడిచిపెట్టాలి. దేవుని కంటే నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమించుకో. ఒకవేళ నీ పిల్లలే నాకు సర్వస్వం, నా బలం, వీళ్ళే నాకు సమస్తం అనుకుంటావా? దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు, విడిచిపెట్టాలి. నా ఉద్యోగమే సర్వస్వం, దాని తర్వాత ఇంకేదైనా అంటున్నావా? నా పని, నా బిజినెస్ సర్వస్వం అని అంటున్నావా? విడిచిపెట్టాలి. దేన్నైనా మనం విడిచిపెట్టాలా. వస్తువులైనా, ప్రాపర్టీలైనా, తినుబండారైనా, ఈ లోకానైనా మనం పట్టుకుని ఉండకూడదు. దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమించేటువంటి వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని బలపరిచి క్వాలిఫై చేసి దేవుని నామానికి మహిమకరంగా వాడుకోవాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రత్యేకంగా సంఘానికి, దేవుని సేవకులకు, సంఘాన్ని నడిపిస్తున్న వారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.